హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా కాకరకాయ పులుసు చేసుకున్నారా? నా స్టైల్‌లో ట్రై చేయండి. కాకరకాయ పులుసు చాలా బావుంటుంది. అండ్ అందరికీ తెలుసు కదా! బాగా హెల్తీ అని చెప్పి కాకరకాయ పులుసు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఇవి. అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇలాగా చేసుకుంటే మనకు అస్సలు కారం అన్నీ కరెక్ట్‌గా వేసుకుంటే అస్సలు మనకి చేదు ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డేకి ఇంకా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మర్చిపోకుండా ట్రై చేయండి. నేను అన్నీ చాప్ చేసుకున్నాను. ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ చేసుకున్నాను కదా! 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దగ్గరగా వేయించుకుందాం. బాగా వేయించుకుందాం. సాల్ట్ వేసాను కదా! కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. మీకు అది ఇష్టమైతే వేసుకోండి, ఆప్షనల్. నేను పసుపు వేసాను. బాగా వేయించుకుందాం. బాగా వేగితేనే ముద్దగా వస్తుందండి. పులుసు మనకు చిక్కగా వస్తుంది. టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకుందాం. అసలు నన్ను నమ్మండి, ఈ కాకరకాయ పులుసు చాలా యమ్మీగా ఉంటుంది. ఏదైనా ఒక ఫ్రై చేసుకోండి దీంతో పాటు. కరెక్ట్ కాంబినేషన్ అసలు రైస్తోని మంచి కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను నేను. అస్సలు చేదు ఉండదండి కాకరకాయ పులుసు. మీరు పిల్లలకు కూడా పెట్టొచ్చు హ్యాపీగా. నేనైతే వీక్లో వన్స్ చేస్తాను ఖచ్చితంగా. మాకు చాలా చాలా ఇష్టం ఈ కాకరకాయ పులుసు. ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే ఏదో రోజు ఉంటుంది మా ఇంట్లో. దీంతో పాటు అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్నాం కదా! ఇది బాగా మగ్గిపోవాలండి. దగ్గరగా మగ్గిపోవాలి. చూసారా ఎలా మగ్గించేసానో? అలా మగ్గితేనే మనకి ఆ చేదన్నది ఉండదు అంతా. బాగా మగ్గాం కదా! ఇప్పుడు పులుసు వేసాను నేను. పులుసు వేసి కొంచెం నీళ్ళు వేసుకున్నాం. మనకి ఎంత నీళ్ళు కావాలంటే అంత నీళ్ళు వేసాను. ఇప్పుడు కొంచెం కారం, మనకు తగినంత కారం వేసుకొని కొంచెం చిటికెడు పంచదార వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి వేసాను. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకున్నాను. సాల్ట్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని బాగా దగ్గరగా కొంచెం మరిగించుకుందాం. మనకు పులుసు రెడీ అయిపోద్దండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే మనకు పులుసు అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుందండి. వైట్ రైస్తో చాలా బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరగా అయ్యింది కదా! ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా! ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్.